హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోస్టర్స్ ఫుడ్. ఈరోజు రెసిపీ అయితే 1 pot మీల్ రెసిపీ అనేది మీకు షేర్ చేయబోతున్నాను. సో ఇది వచ్చేసి దాల్ కిచడీ రెసిపీ. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సూపర్ అండ్ టేస్టీగా ఎలా చేసేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో దీనికోసం అయితే ముందుగా ఒక స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ అయితే ప్లేస్ చేసేసుకోవాలి. అండ్ దీంట్లో 2 to 3 tablespoons ఆయిల్ అయితే వేయాలి. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2-3 ఉల్లిపాయలని సన్నగా తరుపుకొని వేసుకోవాలి. పెద్దవైతే ఒకటి సరిపోతుంది, చిన్నవైతే 2-3 వేసుకోండి. అండ్ వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత దీంట్లోకి వచ్చేసి 2-3 పచ్చిమిరపకాయలని చిన్నగా తరుపుకొని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజ్ టమాటాని అయితే స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. చిన్నవైతే 2 వేసుకోవచ్చు, పెద్దది కాబట్టి ఒకటే వేసాను. సో ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మీకు ఎంత సాల్ట్ అయితే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో అంతే వేసుకోండి. మనం అడ్జస్ట్ చేసుకోనుకుంటే కనుక చివరిలో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ముందుగానే ఉడికించుకు పెట్టుకున్న పెసరపప్పు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్లేస్లో మీరు పెసరపప్పు కాకపోతే కందిపప్పు అయినా తీసుకోవచ్చు, లేదా మసూర్ ఎర్ర కందిపప్పు వస్తుంది కదండి, అదైనా తీసుకోవచ్చు. సో ఇక్కడైతే పెసరపప్పు అయితే వేసుకున్నాం కదండి, దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకుంటే కనుక మంచిగా కుక్ అవుతుంది. సో ఇప్పుడు ఇది మంచిగా కుక్ అవుతుంది, చూసారా? ఇలా కుక్ అవుతున్న టైంలో మనం ముందుగానే బాయిల్ చేసుకున్న రైస్ అయితే ఏదైతే ఉందో దాన్ని అయితే దీనిలో వేసుకుని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెసిపీకి మనం కొంచెం పలుచగా చేసుకోవాలి కాబట్టి దీనికి సరిపడా వాటర్ అయితే వేసుకొని అండ్ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకోండి. ఇక్కడ చూసారా నేను ఎలా అయితే కలుపుతున్నానో అలా కలుపుకుంటే ఏంటంటే మనకి మంచిగా కిచడీ అనేది రెడీ అవుతుంది. సో మనకి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే కనుక మంచి థిక్ కన్సిస్టెన్సీలో అయితే కుక్ అవుతుంది. దీన్ని అయితే మనకి లిడ్ పెట్టేసుకుని ఒక 10 minutes తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. చూసారు, ఒక 10 minutesకి ఎలా అయితే బాయిల్ అవుతుందో. సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక మంచి మిక్స్ అయితే ఇవ్వండి. అండ్ ఇలా మిక్స్ చేసుకుని మీకు కావాల్సిన థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో మీరు చెక్ చేసుకోండి. ఎక్కువగా అయితే థిక్ అవనివ్వకండి, ఎందుకంటే చల్లారే కొద్దికి ఇంకా థిక్ అవుతూ ఉంటుంది. సో తక్కువగా కొంచెం పల్చగా ఉండేటప్పుడే ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ మనం దీంట్లో అయితే ఇప్పుడు కసూరి మేతి అనేది యాడ్ చేస్తున్నామండి. కసూరి మేతి బదులు మీరు కొత్తిమీర లేదా కరివేపాకు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను కసూరి మేతి వేస్తున్నాను. కసూరి మేతి అనేది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అయితే ఇస్తుంది. సో అందుకే నేను కసూరి మేతి అయితే యాడ్ చేశాను. సో ఇక్కడైతే సర్వ్ చేసేసుకున్నానండి పాపడ్స్తో. సో ఇదండి ఈరోజు రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.